ఎండ తీవ్రతతో ఏపీ అగ్నిగుండంలా మారింది. వడగాలుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. బాపట్లలో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా దక్షిణ కోస్తా మొత్తం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 5 రోజులు కోస్తా జిల్లాలో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఒడిశా తీర ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న అధికారులతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖ వాతావరణ కేంద్రంలో ఉన్నాను. వెదర్ ఆఫీసర్ జగన్నాథరావు గారితో ఒకసారి మాట్లాడదాం. సార్, ఈరోజు రేపు అంటే రాబోయే 5 రోజులు కూడా హీట్ వేవ్స్ ఉంటాయనేది ఆల్రెడీ మీరు అంచనాలు వేస్తున్నారు. అలాగే నైట్ టెంపరేచర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక ఏపీలో చాలా అత్యధిక వేడి వాతావరణం ఉండబోతుంది అని అంటున్నారు. ఏంటి సార్ ఎలా? హీట్ ఆర్గనైజేషన్ కొనసాగుతూ, డయాబెటిక్ కండిషన్స్ కొనసాగుతూ, ఈ ఉష్ణ పరిస్థితులు మరియు వడగాలులు కూడా కొనసాగే అవకాశం రాబోయే 5 రోజులు కోస్తా జిల్లాలకు ఉన్నది. ముఖ్యంగా మొదటి 3 రోజులు కోస్తా జిల్లాలలో 1-2 చోట్ల అతి తీవ్రమైన వడగాలులు వీచే అవకాశాన్ని మాకున్న పరిశీలనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో, ఉత్తర కోస్తా 1-2 జిల్లాల్లో, ఆనుకుని ఉన్న 1-2 జిల్లాల్లో రెడ్ వార్నింగు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలలో 1-2 చోట్ల అతి తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. కొన్ని జిల్లాలు ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 1-2 చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అసౌకర్యమైన, తేమతో కూడిన, వేడిమితో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉన్న జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరానికి ఎల్లో వార్నింగు ఇవ్వటం జరిగింది. అంటే దాదాపుగా అన్ని జిల్లాలకు, కోస్తా జిల్లాలన్నింటికీ ఎల్లో లేదా ఆరెంజ్ వార్నింగ్ రాబోయే 5 రోజులు కొనసాగుతాయి. అంటే మీ గమనంలో, అంటే మీరు ఆల్రెడీ అబ్జర్వేషన్లో చేసింది దాదాపుగా 5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు రాష్ట్రంలో పెరుగుతున్నట్లుగా, అంటే అత్యధిక వేడి వాతావరణం ఉండబోతుంది అని అంటున్నారు. సో ఈ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతున్న వాతావరణాన్ని ఎలా అనుకోవచ్చు? ఇక్కడ ఒకటి, మామూలుగానే సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల యొక్క వ్యత్యాసాన్ని పోల్చి చూసి, అంటే గత 30 సంవత్సరాలలో ఉన్న ఉష్ణోగ్రత, సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతను చూసుకొని దాని నుంచి ఎంత విచలనం, ధనాత్మక విచలనం చెందిందో దాన్ని లెక్కలోకి తీసుకొని, మరియు 95% మెథడ్ని తీసుకొని, 98% మెథడ్ని తీసుకొని రాష్ట్రంలో వడగాలులు ఉండే అవకాశాన్ని సూచిస్తాం. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల ప్రకారం కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి 4.5 నుంచి 6.4 డిగ్రీల విచలనంతోనూ, కొన్ని ప్రాంతాలలో 1-2 ప్రాంతాలలో 6.5 లేదా అంతకన్నా ఎక్కువ విచలనాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రాఫిక్ని చూసినట్లయితే మీకు బాపట్ల పరిసర ప్రాంతంలో రెడ్ కలర్తో సూచిస్తున్నాం. ఈ ప్రాంతంలో 7.4 డిగ్రీల గరిష్ట విచలనం, అంటే సాధారణ స్థాయి నుంచి 40 డిగ్రీలు అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతతో పాటుగా సాధారణ స్థాయి నుంచి 7.4 డిగ్రీల ధనాత్మక విచలనం కలిగి ఉన్నాయి. అంటే ఈ ప్రాంతానికి అత్యంత లేదా తీవ్రమైన వడగాలను సూచించే అవకాశాన్ని సూచిస్తున్నాయి. అందువల్ల ఈ ప్రాంతానికి పూర్తిగా సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ సూచిస్తూ రాబోయే 3 రోజులు కూడా అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల అక్కడ రెడ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సార్, ఒకవైపు వేడి వాతావరణం, చాలా హైయెస్ట్ టెంపరేచర్స్ నోట్ అవుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరోవైపు బంగాళాఖాతంలో ఒక ద్రోణి ఆవర్తనం కూడా కొనసాగుతున్నాయి. అంటే వీటి ప్రభావం ఏ మేరకు కూడా మనకి జిల్లాల్లో కనిపించడం లేదు. మీరే చెప్తున్నారు చాలా హీట్ వేవ్స్ ఉన్నాయని. అంటే వాటి పరిస్థితి ఎలా ఉంది? ఇది ప్రతి మాన్సూన్కు ముందుండే పరిస్థితే. కాకపోతే కొంత వ్యత్యాసం ఇందాక చెప్పుకున్న విచలనంలోని లేదా హీట్ ఆర్గనైజేషన్లో తేడా ఉంటుంది. కానీ బంగాళాఖాతంలో ఉన్న ప్రస్తుత నైరుతి ఋతుపవనాల గమనం కొంచెం మెల్లగా ఉత్తర దిశకు కదులుతున్నాయి. అవి రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఈలోగా ఈ హీట్ లేదా వేడి ఆర్గనైజేషన్ ఇంకా కొనసాగడం వలన ఈ ప్రాంతంలో ఇంకా ఉష్ణోగ్రతలు ఉంటాయి. కేరళ తీరాన్ని తాకిన తర్వాత కూడా కొన్ని రోజులు ఉష్ణోగ్రతలు మామూలుగానే ఉండే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక హైయెస్ట్ టెంపరేచర్స్ ఎప్పుడు కూడా రాయలసీమ ప్రాంతాల్లో ఉంటూనే ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా మీరు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం బాపట్లలో అత్యధికంగా వచ్చిందని అంటున్నారు. అట్ ది సేమ్ వే ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఎక్కువగా ఉంది. సో ఈ మధ్యలో ఉన్న టెంపరేచర్ ఒకటి
రాయలసీమలో ఇప్పుడు కూడా 40 డిగ్రీలు దాటి 43.1 డిగ్రీల లోపల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ వాటితో పాటుగా అక్కడ ఉన్న సినాప్టిక్ కండిషన్స్, చిన్న చిన్న ట్రఫ్ లైన్ కానీ, సర్క్యులేషన్స్ కానీ, విండ్ డిస్కంటిన్యూటీ లైన్స్ ఉండేటప్పుడు ముఖ్యంగా సంవహన వర్షపాతాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలు ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల అక్కడ ప్రస్తుతానికి ఆ 40 నుంచి 43 డిగ్రీల రేంజ్లో ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. రాబోయే 5 రోజులు కూడా రాయలసీమలో 40 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత వ్యాప్తి ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ కోస్తా జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో ముఖ్యంగా బాపట్ల ఐఎండీ అబ్జర్వేటరీలో హయ్యెస్ట్ రికార్డ్ అయిన టెంపరేచరు 46.6 డిగ్రీలు. ఇది సాధారణ స్థాయి నుంచి 7.4 డిగ్రీలు అధికంగా నమోదైంది. ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధిక వేడి వాతావరణం రాబోయే 5 రోజులు కూడా ఉండబోతుంది. హీట్ వేవ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్స్, మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ 5 రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.